గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న ఏం చెప్పుకున్నాం మనము? సిరులు పొంగిన జీవగడ్డ లెసన్ స్టార్ట్ చేశాను కదా. సిరులు అంటే ఏం చెప్పాను? సంపద పొంగిన. భారతదేశంలో ఎలాంటి సిరులు పొంగుతాయట? ఎప్పుడు కూడా పచ్చటి పాడి పొలాలతోటి, పాడి పంటలతోటి, నదులతోటి, పర్వతాలతోటి ఎప్పుడు కూడా ఈ దేశం కలకలలాడుతూ ఉంటుంది. అందుకనే దీన్ని ఎప్పుడు పాడి పంటలతో అభివృద్ధి చెందిన దేశం ఏమిటి అంటే ఇది. ఇంతే కాకుండా ఇంకా ఏం చెప్పాడు ఇందులో? భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత భిన్నత్వంలో ఏకత్వం, తర్వాత ఇంకా ఏమున్నాయి చూడండి, సిరి సంపదలకు, తర్వాత భిన్నత్వంలో ఏకత్వం, తర్వాత సమైక్య దేశం, తర్వాత దశ దిశలుగా చాటడం, మన దేశ కీర్తిని దశ దిశలుగా చాటడం, అలాగే మన దేశం యొక్క పౌరుషాన్ని ఏ విధంగా నిలబెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పాఠంలో చెప్పబడ్డాయి. ఇది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకున్నాం. సిరులు పొంగిన జీవగడ్డ రచయిత ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. దీన్ని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పాము? సంస్కృతి సాంప్రదాయాలు, సిరి సంపదలకి, భిన్నత్వంలో ఏకత్వం, సమైక్యత, దశ దిశలు, పౌరుషం, ఇలాంటివన్నీ కూడా ఈ పాఠంలో మనకి తెలియజేయబడతాయి. అయితే మీకు ఇది చెప్పాను కదా, పై మేగినా ఎందుకు కాలినా, ఏ పీఠం ఎక్కినా తల్లి నిలబరా భూమి భారతి నిండు గౌరవం. ఇది గురజాడప్పలో రచించిన దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అన్నది. అలాగే ఇది కూడా చూడండి, పైన మాటల్ని బట్టి మీరు ఈ క్వశ్చన్స్ రాసారా లేదా అన్నది నాకు ఎవరు కూడా సెండ్ చేయలేదు. ఓకే, నాకు ఈ ఆన్సర్స్ వస్తే కానీ నేను కరెక్ట్ ఆన్సర్స్ చెప్తాను వాటికి. ఓకే, నాకు ఇవి సెండ్ చేసి పంపించండి. సరే చూడండి, ఇక్కడ ఇది మన భారతదేశం యొక్క ఉద్దేశం అని చెప్పాను. ఈరోజు మీకు ఫస్ట్ ఈ 3-4 లైన్స్ చెప్పేశాను కదా. ఇక్కడ మిగతా ఈ రోజు 3 పాదాలు చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ సిరులు పొంగిన జీవగడ్డ అంటే స్త్రీలు అంటే సంపదలతో స్త్రీలు పొంగిన జీవగడ్డ. భారతదేశం ఎప్పుడు కూడా సంపదలతో ఉంటుంది. అంటే ఏ సంపదలని? పల్లెటూళ్ళలో పొలాలు, పాడి పంటలు, అలాగే ప్రజల్లో ఉండే ఐక్యమత్యం, ఇవన్నీ కూడా మన దేశంలో ఎక్కువగా పొంగిపొర్లు. అదే ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, ఎలాంటి పౌరసత్వం మన దేశంలో ఉంది, ఎలాంటి గొప్పతనం ఉంది మన దేశంలో ఎలాంటి రాజులతో ఉన్నాయి, ఎలాంటిది మన దేశంలో సంస్కృతి సాంప్రదాయాల దగ్గర నుంచి మొత్తం అన్ని చెప్పాను. చూడండి ఒకసారి. స్త్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమయి, వరినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా, వేద శాఖలు వెలసెనిచ్చట, ఆది కావ్యం బలరెనిచ్చట, బాదరాయణ పరమ పురుషులకు పాదు సుమ్మిది చెల్లెలా, స్త్రీలు పొంగిన జీవగడ్డయు, పాలు పారిన భాగ్యసీమయి, వరలనది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా, వేద శాఖలు వెలసెనిచ్చట, ఆది కావ్యం బలరెనిచ్చట, బాదరాయుని పరమ పురుషులకు పాదు సుమ్మిది చెల్లెలా. అంటే మన భారతదేశం సిరులతో పొంగిన దేశం ఇది. వేద శాఖలు చెప్పాను మీకు, 4 వేదాలు, 10 ఋగ్వేదం, ఉపవేదాంగాలు. వేదాలు 4, వేదాంగాలు 10. ఏంటవి వేదాలు 4? ఋగ్వేదం, సామవేదం, అధర్మణ వేదం, యజుర్వేదం. అలాగే వేదాంగాలు శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, తర్కం, తర్వాత జ్యోతిష్యం, ధర్మశాస్త్రం, మీమాంసం, ఇలాంటివన్నీ వేదాంగాలు. వేదాలు 4, వేదాంగాలు 10, మొత్తం 14. ఈ 14 కూడా మన దేశంలోనే వెలిసాయి. ఈ 14 వేదాంగాలు, వేదాలు 4, వేదాంగాలు 10,
ఏంటవి? శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, తర్కం, ధర్మం, మీమాంసం, తర్వాత జ్యోతిష్యం, ఛందస్సు, ఇలాంటివన్నీ ఒక 10, మొత్తం 14. అంతేకాకుండా ఆది కావ్యం బలెరె నిచ్చట. ఆది కావ్యం ఏంటి? రామాయణం. ఆది కావ్యం ఏంటి? రామాయణం. రామాయణం స్టోరీ చెప్పాను కదా. రత్నాకరుడు అనేవాడు వాల్మీకి, మొదటి పేరు వాల్మీకి. అతను ఒక దొంగ. అయితే ఫస్ట్లో తర్వాత తన ధర్మాన్ని తెలుసుకుని నారదుడితో రామ మంత్రాన్ని ఉపదేశించుకున్న తర్వాత ఈ రామాయణాన్ని రాశాడు. రామాయణం అంతా కూడా కరుణరసం. వాల్మీకి సంస్కృతంలో ఆది కవి, అలాగే కావ్యం కూడా రామాయణమే ఆది కావ్యం. బాదరాయణ పరమ పురుషులు. బాదరాయణుడు అంటే బదరి అనే వనములో పుట్టుట చేత వ్యాసుడు. ఎవరు? బాదరాయణుడు అంటే వ్యాసుడు. బదరి అనే వనములో జన్మించుటచే ఈయనకి బాదరాయణుడు అనే పేరు వచ్చిందిట. పాదు సుమ్మిది చెల్లెలా విపన బంధుర వృక్ష వాటిక ఉపనిషత్తులు వెల్కనిచ్చట. విపన బంధుర వృక్ష వాటిక దట్టమైన అరణ్యాలతో కూడి ఉన్నాయి. ఏంటి? ఉపనిషత్తులు, వేదాంగాలు. వేదాలే కాకుండా మన దేశంతో దట్టమైన అరణ్యాలు, ఎప్పుడు సతతహరిత అరణ్యాలు. ఇలాంటి అరణ్యాలన్నీ కూడా మన దేశంలోనే ఉన్నాయి. 108 ఉపనిషత్తులు. ఉపనిషత్తులన్నీ 108 మనకి. ఈ 108 ఉపనిషత్తులు నొలికెనిచ్చట. విపులతత్వము విస్తరించెను. భక్తి తత్వాన్ని కూడా, మంచి చెడులు అన్నీ కూడా ఇక్కడే వివరంగా తత్వబోధన, తర్కశాస్త్రాలు ఇలాంటివన్నీ కూడా మన దేశంలోనే విస్తరించాయి. విమలతల మీరెను తమ్ముడా, ఇక్కడే అన్నీ కూడా వచ్చాయి. ఒకసారి చూడండి. విపన బంధుర వృక్ష వాటిక ఉపనిషత్తులు నొలికెనిచ్చట. విపల తత్వము విస్తరించిన విమలతల మీరె తమ్ముడా. మళ్ళీ ఒకసారి చూసుకోండి. వేద శాఖలు వెలసనిచ్చట. ఆది కావ్యం బలరె నిచ్చట. వేద శాఖలన్నీ 4. ఋగ్వేదం, సామవేదం, అధర్మణ వేదం, యజుర్వేదం. ఇవి ఆది కావ్యం రామాయణం. పక్కన రాసుకోండి తెలియకపోతే. ఆది కావ్యం అంటే రామాయణం. బాదరాయణుడు వ్యాసుడు. వ్యాసుడు ఏం రచించాడు? మహాభారతం, అష్టాదశ పురాణాలు, తర్వాత భాగవతం, ఇవన్నీ కూడా వ్యాసుడు రచించాడు. అలాంటి పరమ పురుషులు విశ్వామిత్రుడు, వ్యాసుడు, అత్రి, వశిష్ఠుడు, ఇలా ఎంతో మంది పరమ ఋషులకి మన దేశం జన్మనిచ్చింది. పాదు సుమ్మిది చెల్లెలా విపని బంధుర వృక్ష వాటిక ఉపనిషత్తుల నొలికెనిచ్చట. 108 ఉపనిషత్తులు పలికిన దేశం ఇది. విపల తత్వము విస్తరించెను విమలతల మీదే తమ్ముడా. మొత్తం అంతా కూడా విపులతత్వము, భక్తి తత్వాన్ని బోధించిన ఇదే తమ్ముడా. శూద్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల చౌర చండిమ చిత్రదాస్యముల చరిత్రలను చెరిగిపోయే చెల్లెలా. సూత్రయుగముల శుద్ధవాసన. సూత్రయుగముల శుద్ధవాసన అంటే మన దేశంలో ఎంతో మంది రాజులు పరిపాలించిన దేశం ఇది. ఇలాంటి దేశంలో అపస్వందవ, తర్వాత అశ్వాలాది సూత్రాలు అంటే గొప్ప గొప్ప తర్కశాస్త్రాలు, వేదాలలో ఉండే ఆ రోజుల్లో చెప్పబడే ధర్మ సూత్రాలు, వీటికన్నిటికీ చెప్పబడి మంచి సువాసన అంటే శుద్ధ వాసన, మంచి వాసన ఎప్పుడు వస్తుంది? ఆ భారతదేశంలో ఉండే తత్వశాస్త్రాలు, వేదాలు, వేదాంగాల్లో నుంచి వచ్చే సూత్రాలన్నీ కూడా ఉండేవి. క్షాత్రగమముల చౌర్య చండిమ చిత్రదాస్యములు చరిత్రను. క్షాత్ర సంగములు అంటే ఛాత్రులు అంటే క్షత్రియులు, రాజులు. ఎంతో మంది గొప్ప గొప్ప పరాక్రమవంతమైన రాజులందరూ కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, రెడ్డి రాజులు, చాళుక్యులు, చోళులు, ఇలా ఎంతో మంది రాజులు మన దేశంలో చౌర చండిమ పరాక్రమములతోటి చరిత్రదాస్యమైన ఈ
ఎవరెవరైతే దాస్యం చేసి వాళ్ళ పరాక్రమాలతో చరిత్రలను తిరిగి రాశారు, అంత గొప్ప చరిత్ర పౌరుషాలు వీళ్ళంతా కలిగిన వీళ్ళనమాట. ఇక్కడ భావం కూడా ఉన్నాయి చూసుకోండి. చిత్రదాస్యములచే చరిత్రలు అంటే బానిసత్వంతో ఉన్న వాళ్ళందరినీ ఎదిరేగి పరాక్రమాలతో పోరాడిన వాళ్ళ రాజ్యాలు. ఇది కాకతీయ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత ప్రతాపరుద్రుడు, వీళ్ళంతా కూడా ఏం చేశారు ఆ రోజుల్లో. ఈ ఆంగ్లేయుల యొక్క కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి దత్తత స్వీకారం తీసుకుంటే దాన్ని తొలగించేసి వాళ్ళ రాజ్యాన్ని అంతా ఆక్రమించుకుంటే ఆవిడ ఎదురు తిరిగి విజయంతో యుద్ధం చేసింది. అలాంటి వాళ్ళ యొక్క చరిత్రలు ఎన్నున్నాయో చెప్పలేము. చూడండి మళ్ళీ చూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల చౌర్య చండిమా చిత్రదాస్యము చరిత్రలను చెరిగిపోయిన చెల్లెలా. తర్వాత మేలి కిన్నర మేలి మరచి రాగములెత్తిలా పాలతీయని భారత పదము పాడర తమ్ముడా. కిన్నెర మేలి రాగాలు పూర్వకాలం ఇప్పటికీ అంటారు. విజయనగర సామ్రాజ్యంలో రాళ్లలో నుంచి సప్తస్వరాలు వాయించేవారట. ఇప్పటికీ అంటారు. హంపి నగరంలో సప్తస్వరాలు అనమాట. 7 ఇలా అంటే చాలు 7 రాగాలు పలుకుతూ ఉంటాయట. దాంట్లో ఇలా స్తంభాలు ఇలా కొడుతూ ఉంటే వాటిల్లో నుంచి సరిగమ పదనిసలు పలుకుతాయని అప్పట్లో ఉండే శిల్పులు ఆ విధంగా చెక్కేవారట. రాళ్లలో నుంచి సంగీతం పాడించేవారట. అలాంటి గొప్ప దేశం మనది. అలాంటి గొప్ప దేశము. మేలి కిన్నెర మేలి మరచి రాళ్ళ రాగము నెత్తగా. చూడండి ఎంత కిన్నెర వీటితో రాళ్లల్లో నుంచి కూడా రాగాలు పుట్టించిన వారు విజయనగర సామ్రాజ్య కాలంలో హంపి దేవాలయంలో ఇప్పటికీ ఉంది అని అంటారు. అలాగే తానేస తన సంగీతంతో దీపాలు వెలిగించేసేవాడు అని చెప్పారు. అక్బర్ కొలువులో ఉండే తానేస అలాగే సంగీతంతో రాళ్ళని కరిగించేవాడట. ఆ విధంగా సంగీతం భావం ఉండేది మనలో. అలాగే నవరసములను నాట్యమాడగచ్చి గురు పలుకులును చెవులు విందుగా కవితల్పవల్లిక క్రాంత్ర హృదయము కాపలి గారవింపవ చెల్లెలా. నవరసాలు ఉంటాయి. నవరసాలు ఎన్ని మనకి 9. ఏంటవి నవరసాలు అంటే 9 రసాలు అని అర్థం. ఏంటి ఈ రసాలు అంటే జ్యూస్లు అని కాదు అర్థం. అక్కడ రసాలు అంటే కరుణ, రౌద్రం, భయానక, బీవోత్సవ, తర్వాత పౌరుషం, తర్వాత భయానక, హాస్యం, కరుణ, శృంగార, ఇలాంటివి 9 రసాలు. కరుణ, హాస్యం, శృంగార, తర్వాత భయానక, బీవోత్సక, తర్వాత ఇలాంటి రసాలు 9. 9 రసాల్లో హాస్య రసం, శృంగార రసం, తర్వాత రౌద్ర, భయానక, బీవోత్సవ, తర్వాత ఇలా 9 రసాలతోటి భయానక, బీవోత్సవ, తర్వాత సరే ఒకసారి ఇలా 9 నవరసాలు అంటే 9 రకాలైన రసాలతోటి ఎంతో గొప్పగా ఈ 9 రసాలతో కలిపి చూడండి. ఇక్కడ నుంచి చూసుకోండి ఒకసారి. మేలి కిన్నెర మేల వివిచి రాళ్ళు గగగరాగమెత్తి పాలు తీయని భావి భారత మును పాడర తమ్ముడా. మళ్ళీ ఒకసారి. మేలి కిన్నెర మేల వించి రాళ్ళు గగగరాగమెత్తి పాలు తీయని భావి భవత పాడర తమ్ముడా. ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇక్కడెక్కడ మీకు తెలియని మీనింగ్స్ అన్ని ఏమైనా ఉంటే రాసుకోండి పక్కన. స్త్రీలు అంటే సంపద. స్త్రీలు అంటే సంపద. ఒకసారి వెయిట్. మీరు పెన్సిల్ తీసుకొని టెక్స్ట్ బుక్లో మీకు తెలియనివి ఫస్ట్ ఈ పేజీ ఇవాళ అయిపోగొట్టేస్తాను. స్త్రీలు అంటే సంపద.
భాగ్యము అన్న సంపద. భరతఖండము అంటే పాదలు. వేద శాఖలు అంటే 4 చెప్పాను కదా, సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదం. ఆది కావ్యము అంటే ఏదని చెప్పాను, రామాయణం. బాదరాయణుడు అంటే ఎవరు, వ్యాసుడు. బాదరాయణుడు ఎవరంటే వ్యాసుడు. ఎందుకంటే అతను బదరి అనే వనములో జన్మించుట చేత బాదరాయణుడు అనే పేరు వచ్చింది. నెక్స్ట్ వన్, ఉపనిషత్తులు పరమ పురుషులు అంటే ఎవరు, వ్యాసుడు. వ్యాసుడు తర్వాత విశ్వామిత్రుడు, అత్రి, వశిష్ఠుడు, తర్వాత అగస్త్యుడు, ఇలా ఉన్న అనేక మంది పరమ ఋషులు కూడా ఉంటారు వాళ్ళు. అలాగే విపణ బంధుర వర్షవాటిక. వృక్షము అంటే చెట్టు, వృక్షము అంటే చెట్టు, వృక్షం అంటే చెట్టు. నెక్స్ట్ క్షాత్రులు అంటే క్షత్రియులు. క్షత్రియులు అంటే రాజులు. క్షత్రియులు అంటే రాజులు. రాగమెత్తగా పాలు తీయని భావి భారత పాదమిచ్చర తమ్ముడా. మళ్ళీ ఒకసారి మొత్తం ఇవన్నీ చదివేసుకున్నాక ఈ పేజీలోకి వెళ్దాం. నోటికి రావాలి ఇది గేయము. చూడండి. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలు పారిన భాగ్యసీమయి వరలనిది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలసనిచ్చట అది కావ్యం బలెరెనిచ్చట. బాదరాయుని పరమ పురుషులు పాదు సుమ్మిది చెల్లెలా. విపణ బంధుర వృక్షవాటిక ఉపనిషత్తును నొలికెనిచ్చట. విపల తత్వము విస్తరించిన విమల తల మీద తమ్ముడా. శూద్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమా. చిత్రదాస్యముల చే చరిత్ర చెరిగి పోయను చెల్లెలా. మేలి కిన్నెర కిన్నరంచి రాళ్ళు కరగగ రాగమెత్తి పాలు తీయని భావి భారత పదము పాడర తమ్ముడా. చూడండి నెక్స్ట్ వన్. నవరసమ్ములు నాట్యమాడగ చిపురు పలుకులు చివ నిండగా. కవి తల్ల క్రాంత్ర ఉదయములుగా రవింపవే చెల్లెలా. ఒక కావ్యం రాశారు అంటే దాంట్లో రసాలు ఉండాలి, నవరసాలు ఉండాలి. అవే ఎప్పుడు ఎక్కువ మహాభారతం అంతా కూడా రౌద్రం, భయానక, బీభోత్సవ, శృంగార, హాస్య, తర్వాత ఈ రసాలతో కూడి ఉంటుంది. కరుణ రసం ఇవన్నీ కూడా. అలాగే రామాయణం అంతా కరుణ రసంతో ఉంటుంది, భాగవతం అంతా భక్తి రసంతో ఉంటుంది. ఇలా 9 రసాలతో కూడినవి కావ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ రసాలు నవరసాలతో నిండి ఉన్నవి. కరుణ, రౌద్రం, బీభత్సవం, భయానకం, రౌద్రం, కరుణ, హాస్యం ఇలాంటి రసాలతో కూడిన నాట్యాలు కూడా ఉంటాయి. నాట్యం అలాగే నాట్య భంగిమలు 9 రసాలు తెలిసిన కరెక్ట్గా భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళకైతే నవరసాలలో నాట్యం చూపిస్తారు. కర్ణరసం ఎలాగా, హాస్యరసం ఎలాగా, శృంగారం, రౌద్రం, భయానక, బీభోత్సవ, తర్వాత ఇలాంటివన్నీ రసాలు కూడా చూపిస్తారు. అందులో భక్తి రసం, కర్ణరసం ఇలాంటివి చూపిస్తారు. చిగురు పలుకులు చెవులు నిండుగా. అలాగే కావ్యాలు రాసేటప్పుడు నవరసాలతో రాస్తారు. కవి కాంతుల క్రాంతులు ఉదయాల. భారతంలో అన్ని రసాలు ఉంటాయి. అలాగే భాగవతంలో భక్తి రసం ఉంటుంది, రామాయణంలో కరుణరసం ఉంటుంది. ఇలాంటి రసాలన్నీ కూడా చించగలిగిందే ఈ మన దేశం యొక్క గొప్పతనం. ఇది
దేశ గౌరం దీప్తి చెందగ దేశ చరిత్ర తేజ నిల్లగా దేశమరిచిన ధీర పురుషులు తెరిసిన పాడర తమ్ముడా. మంచు దేశ గర్వం దీప్తి చెందగ దేశ చరితము తేజ నిల్లగా దేశమరిచిన ధీర పురుషులు తెలిసి పాడర తమ్ముడా. మన దేశం యొక్క గొప్ప చరిత్ర ఏంటో తెలుసా? మన చరిత్ర అంత గొప్పదంటే అంత గొప్పది. మన దేశంలో గొప్ప పురుషులు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, అలాగే మహాపురుషులు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన దేశంలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వెలిసిన గొప్ప దేశం ఏంటి అంటే ఇదే. కాబట్టి ఇలాంటి వాళ్ళతోనే మన దేశం యొక్క దేశ గౌరవము, ఇంతమంది గొప్ప వాళ్ళు మన దేశంలో ఉన్నారు కాబట్టి గొప్పగా ఉంటుంది. తేజనిల్లగా ప్రకాశించగా ధీర పురుషులు, గొప్ప గొప్ప పురుషులందరూ కూడా వెలిసిన దేశం కాబట్టి మనది దేశాభిమానం చాటుకుంటూ దేశ కీర్తిని పెంచుకుంటూ ఇలా దేశ గౌరవం ఎందుకు చెప్పుకున్నాం? ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ మన దేశంలో ఉన్నారు కాబట్టి. దేశ చరిత్ర ఎందుకు పెరుగుతోంది? వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులతో ఉంది కాబట్టి. ఇలా ఉన్న ధీర పురుషులతోటి గొప్ప గొప్ప పురుషులందరూ కూడా ఉన్నారు కాబట్టి మన దేశం యొక్క కీర్తి పెరుగుతూ వెళ్తుంది. ఈరోజుకి ఇంతవరకు చాలు పాఠం. దీన్ని ఇంతవరకు ఈ పాఠం చాలు. కాబట్టి మీరు ఇంతవరకు ఇంట్లో రోజు బాగా చదవండి, మళ్ళీ క్లాస్ వరకు వచ్చేంత వరకు. ఓకేనా? శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలు పారని భాగ్యసీమయు వరలనిది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయుని పరమ పురుషులకు పాదు సుమ్మిది చెల్లెలా. విపన బంధుర వృక్ష వాటిక విపనిషత్తులు నొలికెనిచ్చట విఫల తత్వము విస్తరించిన విమల తైదెను తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర చండిమ చిత్రదాస్యముల చరిత్రలన్నీ చెడి పోయను చెల్లెలా. మేలి కిన్నెర మేళవించి రాన్ కరగగ రాగమెత్తి పాలు తీయని భావి భారత పాదము పాడర తమ్ముడా. నవరసంబులు నాట్యమాడగ చివురు పలుకులు చెవులు విందుగా కవితల్లలిల్లే క్రాంత ఉదయములుగా పను చెల్లెలా. దేశ గౌరవం దీప్తి చెందగ దేశ చరితము తేజ నిల్లగా దేశమరచిన ధీర పురుషులను తెలి పాడర తమ్ముడా. స్టూడెంట్స్ ఒకసారి పాట అంతా చూసుకొని మీరు నేర్చుకోండి. ఈసారి గేయము సిడబ్ల్యూలో కవి పరిచయం నేపథ్యం రాస్తారమ్మా. రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ దేశం యొక్క సారాంశము రాశాను. కవి పరిచయం నేపథ్యము సారాంశం రాసేసి ఉంచుకోండి. తర్వాత నేను ఈ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ నోట్స్ అన్నది చెప్తాను మీకు. ఓకేనా? తర్వాత రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.